సిబిఐ విచారణ, డిఎస్సి పేపర్ లీకేజ్ పై సిబిఐ విచారణ, తక్షణమే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు, తక్షణమే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు, తక్షణమే శాఖ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాలి. ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా 150 నియోజకవర్గాలు కూడా మరి రిలే నిరాహార దీక్ష చేపట్టాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నాతవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి అనకాపల్లి జిల్లా మరి పార్టీ అధ్యక్షులు బొడ్డెడ్డి ప్రసాద్ గారు కూడా ఈరోజు మా దగ్గర రావడం జరిగింది. మా వైఎస్ఆర్ పార్టీ తరపున నర్సిపల్లి నియోజకవర్గం తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ఈరోజు ఈ ధర్నాలకి రిలే నిరాదరణ చేయడానికి గల కారణం ఏంటంటే 4 డిమాండ్లు. ఒకటి, ఏదైతే డిఎస్సిలో అవకతవకలు జరిగినాయో దాని మీద సిబిఐ దర్యాప్తు చేయాలని చెప్పి ఒకటైతే, రెండోది అయితే దానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని చెప్పి రెండోది, మూడోది మరి ఫీజు రిమెంట్స్ బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మూడోది, నాలుగోది నిరుద్యోగ భృతి 3000 రూపాయలు కూడా చేయాలని చెప్పి ఈ 4 డిమాండ్లతో ఈరోజు 4 రోజుల పాటు 6, 7, 8, 9 4 రోజుల పాటు మరి రిలే నిరాదరణ చేస్తూ 10వ తారీఖున మరి నియోజకవర్గాల్లో ర్యాలీలు చేయాలని చెప్పి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 6వ తారీఖున నాతవరంలో చేస్తున్నాం, రేపు 7వ తారీఖున గొలుగొండలో చేస్తాం, 8వ తారీఖున మాగవరపల్లిలో చేస్తాం, 9వ తారీఖున నర్సీపట్నం రోడ్లో చేసి 10వ తారీఖున నర్సీపట్నంలో ర్యాలీ కార్యక్రమం చేస్తాం. అయితే ఈ 4 డిమాండ్లకు సంబంధించి మీ అందరికీ తెలుసు, డిఎస్సిలో ఏ విధంగా అక్రమాలు జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. అందుకనే అది క్లియర్గా మా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఆధారాలతో సహా అన్ని చూపించినప్పటికీ కూడా ఈ రోజు కూడా మరి సిబిఐ దర్యాప్తు చేయలేదు. ఆ శాఖ మంత్రి ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో ఆయన కూడా రాజీనామా చేయలేని పరిస్థితి. అందుకని ఆ 2 కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం, రాజీనామా చేయాలని. మూడోది, ఫీజు రిమెంట్స్ బకాయిలు సుమారుగా 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. మరి ఈ రోజు కూడా 2 సంవత్సరాల నుంచి ఈ రోజు కూడా వాళ్ళు విడుదల చేయలేని పరిస్థితి, అవి కూడా విడుదల చేయాలనుకున్నాం. అలాగే 4వది ముఖ్యంగా ఏంటంటే, ఎన్నికల ముందు మరి ఈ కూటమి ప్రభుత్వం ఏమన్నారంటే ప్రతి సంవత్సరం కూడా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, అప్పటి వరకు కూడా ప్రతి నిరుద్యోగి కూడా 3000 రూపాయలు ఇస్తామని చెప్పి. అంటే పాపం చాలా మంది నిరుద్యోగులు అందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. తీరా చూస్తే ఈ రోజు 2 సంవత్సరాలు అయింది. మరి 2 సంవత్సరాల కంటే 8 లక్షల రూపాయలు 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, ఒకటే ఇవ్వలేదు సరి కదా. 3000 రూపాయలు సుమారుగా ఈ రోజు 2 సంవత్సరాలు 2 నెలలు అంటే సుమారుగా 78 నెలలు 78,000 రూపాయలు ఈ రోజు ప్రతి నిరుద్యోగి కూడా బాకీ ఉన్నారు. అందుకనే ఈ 4 డిమాండ్ల మీద మేము మరి డిమాండ్లు చేస్తూ ఈ రోజు రిలే నిరాదరణ చేస్తున్నాం. మరి కాబట్టి రేపు రాబోయే రోజులు కూడా మరింతగా విద్యార్థులు దృష్టి పెట్టి వాళ్ళందరికీ కూడా అండగా ఉంటూ మరి పార్టీ మరి తోడుగా ఉంటూ మరిన్ని ఉద్యమాలు చేస్తామని చెప్పి సందర్భం తెలియపరుస్తూ మరి ఇప్పుడు మాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గవర్నీయులు మరి జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డెడ్డి ప్రసాద్ గారు మాట్లాడతారని చెప్పి. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి మనందరి ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని, దానికి కారణమైనటువంటి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారి తనయుడు ఈ కార్యక్రమానికి ఈ డిఎస్సి పేపర్ లీకేజీకి మూల కారణమైనటువంటి కర్త కర్మ క్రియ అయినటువంటి లోకేష్ గారు తక్షణమే రాజీనామా చేయాలి. అటువంటి డిమాండ్లతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది లక్షలాది మంది విద్యార్థులు భవిష్యత్తు ఆడుకున్నటువంటి లోకేష్ ఆ విద్యాశాఖ మంత్రి పదవికి అనర్హుడిగా భావించి తక్షణమే ముఖ్యమంత్రి గారు తన తనయుడి చేత రాజీనామా చేయించి నరేంద్ర మోడీ గారికి ఆదర్శంగా నిలబడాలి. మీరు మాట్లాడితే నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మొన్న జరిగిన భోగాపురం ఎయిర్పోర్ట్లో కూడా నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకుంటున్నామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, మరి అదే నరేంద్ర మోడీ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రి మరి ధర్మేంద్ర ప్రధాన్ చేత ఏ రకంగా రాజీనామా చేయించారు. మరి నీట్ ఎగ్జామ్స్లో అవకతవకలు జరిగాయని చెప్పి, పేపర్ లీక్ అయిందని చెప్పి దేశవ్యాప్తంగా యువత రోడ్డెక్కినప్పుడు దానికి బాధ్యత వహించి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మరి ఆ కేంద్ర విద్యాశాఖ మంత్రిని ఏ రకంగా రాజీనామా చేయించారో, మీరు అదే మోడీ గారిని ఆదర్శంగా తీసుకున్నటువంటి మీరు మీ కుమారుడి చేత కూడా తక్షణమే రాజీనామా చేయించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు, ఎన్నికల ముందు అనేక హామీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను మోసం చేయడం కోసం, ఈ రాష్ట్రంలో యువత ఓట్లు మరి దోచుకోవడం కోసం అనేక అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలో రావడం జరిగింది. ఎక్కడ మీటింగ్ పెట్టినా కూటమి తరపున ఉన్నటువంటి నాయకులందరూ కూడా
నిరుద్యోగులు ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఏ ఒక్క నిరుద్యోగకైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క విద్యార్థికైనా నిరుద్యోగకైనా 3,000 రూపాయలు వచ్చిందా? మీరు 3,000 రూపాయలు ఇవ్వలేస్తారు కదా, ఒక ఉద్యోగం కూడా ఇచ్చిన సందర్భం లేదు. అదే కాదు, ఫీజు రియంబర్స్మెంట్ పథకం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం. ఆ రోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మరి ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా బాగా పేద పిల్లలు కూడా చదివించాలి, వాళ్ళకు కూడా మంచి మంచి చదువులు చెప్పించాలి. మరి డబ్బు లేని కారణంగా ఏ పేదవాడు కూడా చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో మరి ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగిస్తున్నారు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు నిలిపివేయడం జరిగింది. స్కూల్ యాజమాన్యాలకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక పిల్లలకి విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కూడా సర్టిఫికెట్ ఇవ్వలేని సందర్భం. మీరు చాలా మంది గమనించండి, మీ కాలేజీల్లో కళాశాలలో చదువు పూర్తి అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ కోసం వెళ్తే ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ మాకు రాలేదు, మీరు డబ్బు చెల్లిస్తే మీ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పి చాలా కళాశాలలో మరి ఆ విద్యార్థులు తల్లిదండ్రుల చేత డబ్బులు కట్టించుకొని సర్టిఫికెట్ ఇస్తున్న సందర్భం. అటువంటి సందర్భంలో చాలా మంది పేదవారు వారి పిల్లల చదువులు పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం తిరిగినప్పుడు సర్టిఫికెట్ లేక మరి ఊర్లో ఉన్నటువంటి ఇల్లు పొలం అమ్ముకొని అప్పులు చేసో మరి డబ్బులు చెల్లించి సర్టిఫికెట్ తీసుకున్న సందర్భంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ విద్యార్థులకి, ఈ మోసపోయిన విద్యార్థులకి, నిరుద్యోగ యువతకి అండగా నిలబడాలన్న ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుంటే ఇప్పటికైనా ఈ డిఎస్సి పేపర్ లీకేజీ కారణమైనటువంటి నీ కుమారుడి చేత రాజీనామా చేయించి నరేంద్ర మోడీ గారికి ఆదర్శంగా నిలబడాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే మరి ఈ డిఎస్సి పరీక్షల మీద మీరు రాజీనామా చేయడంతో పాటు జరిగిన మొత్తం తతంగం మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం.